నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కృష్ణా జిల్లా కోడూరులో పవన్ కళ్యాణ్ పర్యటన, పొలాల్లోకి దిగి దెబ్బతిన్న పంటల పరిశీలన. గుంటూరు, పల్నాడు జిల్లాలో నీట మునిగిన పంటలు, పెట్టుబడంతా నీటి పాలైందని రైతుల ఆవేదన. తుఫాను నుంచి తేరుకోక ముందే ఉత్తరాంధ్రలో మళ్లీ వర్షాలు, నేలవాలిన వరి చేలు, జల దిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు. ఎన్టీఆర్ జిల్లాలో మునేరు వాగు ఉగ్రరూపం, పరివాహక ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు. మొంతా ప్రభావంతో జల దిగ్బంధంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, పలు కాలనీలను ముంచెత్తిన వరద, ప్రజల అవస్థలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మొంతా తుపాను ప్రభావంతో కోడూరులో నీట మునిగిన పొలాలను పరిశీలించారు. బురదలో దిగి నీటిలో మునిగిన పంటలను పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మంత్రి వాసంశెట్టి సుభాష్, స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కలెక్టర్ బాలాజీ ఉన్నారు. ఉండాలి సార్ దీని లోపల. ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు, షాఫీ గ్రెయిన్ అయి ఉంటుంది సార్. ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్. అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల. సెకండ్ థింగ్ సార్, కొన్ని ఏమవుతుంది అంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్. అంటే సార్ చూడండి సార్, ఇది ఉంది, పోల్ ఉంది, కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్, కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్. బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్. యాక్చువల్లీ పాలు వచ్చేసింది సార్. అంటే గ్రేను పాలు హార్డన్ అయితే గింజ అవుతుంది సార్. అది ఇంకో 15-20 days అయి ఉంటే మొత్తం క్రాప్ వాళ్ళకి చేతికి వచ్చేసేది సార్. దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్. గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్. ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్కలరేషన్ బయటకు వెళ్ళే సౌకర్యం తక్కువ సార్. మీది ఎన్ని ఎకరాలు పోయింది? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు. ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇక్కడ వరకు డౌన్ అయ్యి సార్. మొత్తం ఫ్లాట్ సార్. మొత్తం 30 ఎకరాలు ఉంది. తొట్టు వరకు 30 ఎకరాలు మొత్తం కౌలా. కౌలు వచ్చి ఎకరానికి వచ్చి 18 బస్తాలు ఉంటాయి సార్. కౌలు ఇంకో విషయం ఏంటంటే సార్, అనకాపల్లి జిల్లాలో శారదా నది ఉగ్రరూపం దాల్చింది. రాంవిల్లి మండలం వైలోవ గ్రామ సమీపంలో శారదా నది గట్టుకు భారీ గండిపడింది. వైలోవ సమీప గ్రామాలు ముంపునకు గురయ్యాయి. రైవాడ జలాశయం నుంచి నీరు విడిచిపెట్టడంతో శారదా నదిలో గంటకు వరద పెరుగుతోంది. ఫలితంగా నది ఉధృతికి గండ్లు పడుతున్నాయి. పంట పొలాలు పెద్ద సంఖ్యలో ముంపునకు గురయ్యాయి. రాంవిల్లి మండలం కొత్తూరు సమీపంలో మైనర్ శారదా నది ఒడ్డున పామాయిల్ తోటలో ఓ కుటుంబం చిక్కుకుంది. భార్య, భర్త, పిల్లలను కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఘటనాస్థలికి చేరుకున్నాయి. వరద ముట్టడిలో ఉన్న కుటుంబాన్ని తాళ సాయంతో బయటకు తీసుకొచ్చాయి. మరోవైపు అనకాపల్లిలోని శారదా నది ఒడ్డున ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలోకి వరద నీరు చేరింది. ఆలయానికి భక్తుల రాకను ఆపేశారు. శారదా నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గణపర్తి వద్ద శారదా నదికి గండిపడిన చోట ఇసుక బస్తాలు వేసి రక్షణ చర్యలు చేపట్టారు. అనకాపల్లి, కసింకోట మండలాల్లో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
పంటలు నీట మునిగాయి. ముంపు బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం విజయ రామరాజుపేట తాచేరు డైవర్షన్ కాజ్వే కొట్టుకుపోయింది. మొంతా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు భారీ గండి పడింది. గత ఆగస్టులోనే కాజ్వే కొట్టుకుపోగా ఈ నెల మొదటి వారంలోనే పునర్నిర్మించారు. ముందు జాగ్రత్తగా బుధవారమే ఈ మార్గంలో రాకపోకలు నిషేధించడంతో ముప్పు తప్పింది. శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళంలో ఉదయం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. భారీ వాన కురిసింది. మందస, టెక్కలి, కోటబొమ్మాలి, నందిగాం మండలాల పరిధిలో ఓ మాదిరి వాన పడుతోంది. తుపాను ప్రభావం నుంచి తేరుకోకముందే మళ్లీ వానలు పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం రైవాడ జలాశయంలోకి వరద పోటెత్తుతోంది. వర్షాలకు ఎగువ నుంచి జలాశయంలోకి 10,000 క్యూసెక్ల వరద చేరుతోంది. జలాశయం 4 గేట్లు ఎత్తి దిగువ శారదా నదిలోకి 9,000 క్యూసెక్లను విడిచిపెడుతున్నారు. ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి 1,30,000 క్యూసెక్లను వరద దిగువకు వదులుతున్నారు. నదీ పరివాహక గ్రామాలు జలమయమయ్యాయి. పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఒంగోలు చీరాల జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం కలిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో నీటి ప్రవాహం తీవ్రంగా ఉండడంతో పరివాహక ప్రాంతాల గ్రామాలు భయాందోళనకు గురవుతున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో దాదాపుగా 1,30,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుంది. అదేవిధంగా బయటికి విడిచిపెట్టడం కూడా అంటే డ్యామ్ భద్రత దృష్ట్యా అవుట్ఫ్లో కూడా దాదాపుగా 1,30,000 క్యూసెక్కుల నీటిని బయటికి విడిచిపెడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఎగువనున్న గ్రామాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా మద్దిపాడు, నాగలపాడు మండలాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా కనిపిస్తుంది. ఒంగోలు నుంచి చీరాల వైపు వెళ్లే 214A జాతీయ రహదారి ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసులు నిషేధించారు. ఈ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిషేధించారు. ఎందుకంటే ఇక్కడ మధ్యపాడు సమీపంలో ఉన్న గుండ్లకమ్మ వాగు రోడ్డుపై దాదాపు 3-4 అడుగుల ఎత్తు నుంచి ప్రవహించడం అనేది జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపు 10-15 సంవత్సరాల క్రితం మద్దిరాలపాడు వద్ద నది ప్రవహించేది. తొలిసారిగా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. జాతీయ రహదారిపై నీరు ప్రవహించడంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అల్లాడుతున్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు తాలూకా చరిత్రలో కూడా అంటే దాదాపుగా 75,000 క్యూసెక్కుల నీటిని మాత్రమే
గతంలో విడిచిపెట్టారు. మొట్టమొదటిసారిగా 130 నుంచి 150 వేల క్యూసెక్కుల నీటిని తొలిసారిగా విడిచిపెడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఈ సమీప గ్రామాలు అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే గ్రామాలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 15 గ్రామాల పరిస్థితి జల దిగ్బంధంలో ఉన్నాయనే చెప్పవచ్చు. ఆ గ్రామాల ప్రజలందరూ కూడా గ్రామానికి పరిమితమయ్యారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. దీనివల్ల పొగాకు నారమళ్ళు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉద్యానవన పంటలు కూడా నీట మునిగాయి. ఇలాంటి పరిస్థితులు ఈ గతంలో ఎప్పుడు చూడలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా. తుపానుతో కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరదతో బాపట్ల జిల్లా అద్దంకి మండలం మోదేపల్లి గ్రామం వద్ద చిలకలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహ ఉధృతికి వాగుపై ఉన్న బ్రిడ్జి పూర్తిగా ధ్వంసమైంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లాలో పెన్నా నదిలో ఇరుక్కున్న బోట్లను ఎట్టకేలకు వెలికితీశారు. పెన్నా నదిలో ఇసుక తవ్వకాల కోసం తెప్పించి 2 రోజుల క్రితం తాడుతో బోట్లను కట్టేశారు. వర్షాలకు ప్రవాహం పెరిగి తాళ్లు తెగిపోయి 3 బోట్లు కొట్టుకుపోయాయి. నిన్న 2 పడవలను గట్టుకు తరలించిన అధికారులు ఇవాళ 35 టన్నుల బరువున్న భారీ పడవను బయటకు తీశారు. ఆ పడవ అలాగే కిందకు వెళ్తే పెన్నా వారధి గేట్లకు ఢీకొని పెద్ద నష్టం జరిగేదని అధికారులు తెలిపారు. దాన్ని బయటకు తీయడంతో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. మొంతా తుపాను ప్రభావంతో తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్, హనుమకొండ తడిసి ముద్దయ్యాయి. ఊహించని రీతిలో తీవ్ర తుపాను ఓరుగల్లును ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన రహదారులు జలమయమై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జ్ వద్ద వరద చేరడంతో వర్ధన్నపేట, ఖమ్మం, మహబూబాబాద్ వెళ్లే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. కాశీబుగ్గ, వివేకానంద కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీలతో పాటు శివనగర్, ఎరుకవాడ, ఎన్ఎన్ నగర్ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. బల్దియా కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. హనుమకొండ హంటర్ రోడ్డులో సాంఘిక సంక్షేమ హాస్టల్ను వరద చుట్టుముట్టింది. హాస్టల్లోని 400 మంది విద్యార్థులను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. హనుమకొండ జిల్లా వడ్డేపల్లి చెరువు వరద జవహర్ కాలనీ, గోపాల్పూర్ కాలనీలను ముంచెత్తింది. వరంగల్లో భద్రకాళి ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రకాళి గుడి నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు రోడ్లు జలమయమయ్యాయి. భద్రకాళి రోడ్డులోని సరస్వతి ఆలయం నీట మునిగింది. భారీ వర్షానికి హనుమకొండ జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరదలకు వరంగల్ హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వరంగల్, హనుమకొండ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో
ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ కాపువాడలో స్థానిక ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ట్రాక్టర్పై పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపునకు గురైన కాలనీలను పరిశీలించారు. ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించి సహాయక చర్యలు పర్యవేక్షించారు. అక్రమ కట్టడాల వల్లే పరిస్థితి తలెత్తిందన్నారు. విశాఖ జిల్లాలో గోస్తని నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీటితో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాగు కట్టలు బలహీనంగా ఉన్న చోట ప్రత్యేక బృందాలు ఇసుక బస్తాలు వేసి రక్షణ చర్యలు చేపడుతున్నాయి. క్షేత్రస్థాయిలో అన్ని శాఖలతో ప్రత్యేక బృందాలు నదీ తీర ప్రాంతం వెంబడి పర్యవేక్షిస్తున్నాయి. మొంతా తుఫాన్ నేపథ్యంలో అన్ని విలేజ్లు కూడాను కంటిన్యూస్గా తిరుగుతూ వర్షాల వల్ల ఎక్కడ కూడాను ఈ కెనాల్స్ అన్ని కూడాను కొట్టేయడం కానీ ఫ్లడ్డింగ్ ఓవర్ఫ్లో అవడం కానీ సామాన్య ప్రజలకి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ అలాగే క్యాట్లిక్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సచివాలయాల్లో విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు అందరినీ కూడా అప్రమత్తం చేసి 24/7 కలెక్టర్ గారు మానిటరింగ్ చేస్తున్నారు. పునరావాస శిబిరాలు ఇప్పుడు ఆనందపురం ఎస్సీ కాలనీలో ఒకటి నడుస్తుంది సార్. బోనిలో కూడా ఐడెంటిఫై చేశాము. ఒకవేళ గోస్తని నది పొంగినట్లయితే అక్కడ జడ్పీహెచ్ స్కూల్లో కూడా ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి డ్రింకింగ్ వాటర్ తర్వాత అన్ని కూడా ఏర్పాటు చేశాము. అన్ని పంచాయతీల్లో కూడాను డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ దగ్గర జనరేటర్స్ ఏర్పాటు చేశాం. ఎంత తుఫాన్ వచ్చినా సరే తాగునీటి సమస్య రాకుండా. అలాగే ఏఎన్ఎంస్ తర్వాత మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా పర్యవేక్షణ అనేది చేస్తున్నారు. రోడ్డు ప్రస్తుతానికంటే మనకి కట్ అవ్వలేదండి. ఒక బోని దగ్గర ఆ విలేజ్ లో అలవాటు కొద్దిగా డ్రాప్ అయింది. అది గౌరవ శాసనసభ్యులు కూడా నిన్న వచ్చి చూశారు. పంచాయతీరాజు ఎస్సీ గారు కూడాను సిబ్బందిని పంపించి రిపేర్ అనేది చేపట్టడం జరుగుతుంది. ఇది పెందుర్తి నుండి వచ్చినటువంటి వాటర్ ఓవర్ఫ్లో అవడం వల్ల రోడ్డు కోసుకుపోయింది. ఆకపోకలకి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇది గోస్తని నది వరద ప్రవాహం కొండల్లోని పడిన వర్షపు నీరు తాడిపూడి రిజర్వాయర్ నుంచేమో నేరుగా ఇక్కడికి వదలడంతో ఈ గోస్తని నది ప్రవాహం పెరిగింది. ఈ పాండ్రంకి మిగతా గ్రామాలతోటేమో పూర్తిగా రహదారులని కట్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ వంతెన నిర్మాణం ఎప్పటి నుంచో ఈ పాండ్రంకి వాసులు కోరుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు సాకారం కాలేదు. అదొక ప్రధానమైన సమస్య. మరోవైపు ఇక్కడ చూస్తే గోస్తని నది ప్రవాహం ఇక్కడ నుండి ఒక 12 కిలోమీటర్ల పాటు ప్రవహించి వెళ్లి భీమిల దగ్గరేమో సముద్రంలో కలుస్తుంది. ఆ గ్రామాల్లోకేమో వరద నీరు చేరడంతో వాటన్నిటిని కూడాను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధికారుల బృందంతో వెళ్లి వాళ్ళని పరామర్శించి వాళ్ళని పలకరించి వచ్చారు. పంట పొలాలు ముంపునకు గురి కాకుండా వీళ్ళు ప్రత్యేకంగానేమో వాళ్ళని అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ఈ ప్రవాహం 1-2 రోజుల్లో వెళ్లిపోతే పెద్దగా నష్టం ఉండదనేసి వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పంట నష్టాన్ని డ్రోన్లతోటి చాలా తొందరగా అంచనా వేయండి అనేసేమో ముఖ్యమంత్రి ఇప్పటికే అధికార యంత్రాంగానికి క్షేత్రస్థాయిలో ఆదేశాలు ఇవ్వడంతో వాళ్ళంతా ఆ పని ప్రారంభించే అవకాశం ఉంది. దానికోసం ఏమో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఇటు పద్మనాభం మండలం గానీ అటు ఆనందపురం మండలం వీటన్నిటిలోని కూడాను ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక బృందాలు దాని మీద సర్వే చేయనున్నాయి. దాదాపు మరో 24 గంటల నుంచి 30 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందనేసేమో ఇరిగేషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే పైన వర్షాలు ఆగిన తర్వాతనే ఈ ప్రవాహం తగ్గుముఖం పడుతుందనేసేమో అంచనా వేస్తున్నారు. పాండ్రంకి గ్రామం దగ్గర ఈ కాజ్వేని పూర్తిగా మూసేయడం జరిగింది. ఎందుకంటే ఇది దాదాపు ఒక 30 గ్రామాలకు ఇటు అటు రహదారి కలిపే కాజ్వే ఇది. ఇక్కడ హై లెవెల్ వంతెన కోసం చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఈ గ్రామస్తులంతా కోరడం జరుగుతుంది. ఇది ఈ గోస్తని ప్రవాహం ఎప్పుడు పెరిగినా ఈ ప్రాంత వాసులకు ఎదురయ్యే ఇబ్బంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కీసర వద్ద కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. కంచికచెర్ల మండల పరిధిలోని నదీ పరివాహక గ్రామాల్లో రెవెన్యూ పోలీసు అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీ మండలాల్లో భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. బుట్టాయిగూడెంలోని కన్నాపురం వద్ద గల తూర్పు కాలువ, పశ్చిమ కాలువ, పద్మావారిగూడెం వద్ద అల్లి కాలువ, జంగారెడ్డిగూడెంలోని మార్కండేయపురం వద్ద శుద్ధ కాలువలతో పాటు కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులపై వర్షపు నీరు భారీ ఎత్తున పొంగి ప్రవహించడంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జంగారెడ్డిగూడెం పురపాలక కమిషనర్ కెవి రమణ నిలిచిన నీటిని తొలగించేందుకు
చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. యంత్రాల సహాయంతో సిబ్బంది నీటిని తొలగిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం నిండుకుండలా మారింది. దీంతో జలాశయం నుంచి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొంతా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోనం జలాశయంలోకి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 600 క్యూసెక్ల వరద నీరు జలాశయంలో చేరుతుంది. జలాశయం గరిష్ట నీటి మట్టం 101.25 మీటర్లు కాగా ప్రస్తుతం 98.7 మీటర్లకు చేరింది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు 500 క్యూసెక్ల నీటిని జలాశయం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు, జలాశయాల నుంచి వచ్చే వరదతో నంద్యాల సమీపంలోని మద్దిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నంద్యాల మండలం భీమవరం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల సమీపంలో కుందు నది వంతెనపైకి నీరు చేరింది. ముందు జాగ్రత్తగా వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. కాలినడకన మాత్రమే రాకపోకలను అనుమతిస్తున్నారు. మొంతా తుపాను తమను నట్టేట ముంచిందని పల్నాడు జిల్లా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లడంతో ఎడ్లపాడు గ్రామంలో వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన దశలో పంట నీటి పాలవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వమే నష్టపోయిన పంటలకు పరిహారం ప్రకటించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. పోయిన సంవత్సరం పొగాకు ఏదో వస్తుందని చెప్పేసి అది కూడా పండించినా కూడా దానికి గిట్టుబాటు లేక, మిర్చి ఎత్తి మిరపకాయలు గిట్టుబాటు లేక, ఏదో పత్తి కొంచెం ఆశాజనకంగా ఉంటుందని ఈ పత్తి పంటని వేస్తే ఇప్పటికే 50 ఏళ్ళు పెడితే ఈ పరిస్థితి అయింది. ఈ ప్రకృతి రీత్యా ఈ విపత్తులు జరుగుతున్నాయి. దీన్ని బట్టి మీరు ఆలోచించి మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 5 ఎకరాలు పత్తి వేస్తే విపరీతమైన పెట్టుబడి పెట్టాము. ఆ రోజు మొక్క మొలవ పోయేటప్పటికేం బెట్ట వాతావరణం అయింది. ఆ బెట్ట వాతావరణం తట్టుకొని నీళ్లు స్ప్రింక్లర్లో నీళ్లు పెట్టి పత్తి మొలిపించాము. విపరీతమైన మందులు కొట్టాము. విపరీతమైన సాకిరీ చేశాము. ఈ రోజు పంట తీసుకోబోయేటప్పటికి వచ్చేటప్పటికేమో ప్రకృతి కన్నెర చేసి పూర్తి స్థాయిలో 100% నష్టపోయాం. ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. తీసుకొచ్చిన కాడేమో రేపు సంక్రాంతి కాడి నుంచి అప్పులోళ్ళు వెంపట పడతారు. వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు బ్యాంకులో గోల్డ్ లోన్లో, క్రాప్ లోన్లో తీసుకుంటే వాళ్ళు 6 నెలలకు 9 నెలలకు నోటీసులు పంపిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఏదో ఒక రీతిగా గవర్నమెంట్ న్యాయం చేకూర్చాలని మేము మరీ కోరుకుంటున్నాం. రైతులకి నష్టం అని కనిపించినట్టు వ్యవసాయ శాఖ వాళ్ళకి, మిగతా గవర్నమెంట్ వాళ్ళకి ఇది నష్టంగా పరిగణనలోకి రావట్లే. వాళ్ళకి అసలు మా అనుభవం ప్రకారం ఏంటంటే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మేము ఇక్కడి నుంచి 1 కిలో కూడా తీయట్లా. వాళ్ళు ఈ క్రాప్ ఉంది, ఈ క్రాప్ ఆధారంగా దీంట్లో అమ్మామా లేదా అనేది రుజువులు చేసుకున్నా, వాళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి చూసుకున్నా కనపడిద్ది. అది మేము 1 కింటా కూడా పత్తి తీయని దానికి వాళ్ళకి నష్టంగా కానరాట్లా. ఇక్కడ ఆల్రెడీ ఇట్లాంటి చేలు కాదు, ఈ సంవత్సరం ఈ మొదటి తుఫాను వల్ల ఎక్కడ పత్తి ఎకరం నాటినా కూడా మొత్తం కాపు రాలిపోయింది. ఉండకాయలు ప్రతి చెట్టు 15-20 కాయలు కుళ్ళిపోయినాయి. ఇప్పుడు మనకి లైవ్లో కనపడతానే ఉండి. మిగతా 10 కాయలు వచ్చినా 1-2 కింటాలకి ఖర్చులు రావు. ఈ రోజు కూడా నష్టపరిహారం రాస్తున్నాం అది ఇదని చెబుతుంటే వాళ్ళుండ ప్రకారం రాస్తే రైతుకి ఉపయోగం లేదు. అసలు దానివల్ల మనకి రైతుకి మేలు చేసినట్టు అయితే కాదు. ఏపీ రైతు సంఘం తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరం ఉన్న
ఉన్నంతలో ఇప్పుడు పెట్టుబడి ఆధారంగానే నష్టపరిహారం ఇవ్వాల్సిందే, ప్రతి ఎకరానికి ఇవ్వాల్సిందే. ఇది షరతులు పెట్టి ఈ రూపంలో కనుక చేస్తే కాదు. దీనికి మాకున్న పరిష్కారం ప్రకారం ఈ వాక్ కరకట్లు అనేది గత 20 ఏళ్ళ నుంచి ప్రపోజల్లో ఉంది. ప్రపోజల్లో ఉండే ఇంతవరకు ముందుకు తీసుకెళ్ళలేదు. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం వల్ల ఇక్కడ 100 ఎకరాలు కరకట్లు అయితే కొద్దిగా సేఫ్లో ఉంటారు. ఇంత పరిస్థితి అయితే దారుణంగా రాదు. తుపాను ప్రభావం కోనసీమ జిల్లాపై గట్టిగానే పడింది. వ్యవసాయ ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. మరో 15 రోజుల్లో ఖరీఫ్ వరి కోతలు మొదలు కానున్న సమయంలో తుపాను పంజా విసరడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా 1,66,000 ఎకరాల విస్తీర్ణంలో వరిని రైతులు సాగు చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం 78,067 ఎకరాల్లో వరి చేలు నేల కొరిగాయి. మరో 21,847 ఎకరాలు ముంపులో ఉన్నాయి. 43,903 మంది రైతులు నష్టపోయారు. ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉద్యాన పంటలకు సైతం భారీగా నష్టం వాటిల్లింది. 3,981 ఎకరాల విస్తీర్ణంలో అరటి, తమలపాకు, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. సీఎం ఆదేశాల మేరకు నేటి నుంచి పంట నష్టాలను పరిశీలకులు నమోదు చేస్తారని అధికారులు తెలిపారు. అట్టి చెట్లు పడిపోయింది. ఆ రకం ఉంటాయండి. చెట్లు పడిపోయింది. గెల్ల ఉన్నాయి పడిపోయింది, గెల్లలు లేని పడిపోయినాయి. ఆ దేవుడి గాలు పెట్టుకుని కప్పారం చెట్లు అండి మొత్తం పడిపోయినాయండి. గెల అంటే అది ఇప్పుడు కార్తీక మాసంలో గెల 200-300 దాకా ఉంటుంది. ఇప్పుడు అయితే డబ్బులు వచ్చే టైం ఉంది. ఈ టైంలో పడిపోయినాయి. 15 కూర్చోనండి, 16 ఈ టైంలో పడిపోయిందండి. అది దేనికి కూడా పనికి వచ్చింది లేదండి. 20 సంవత్సరాలు దాటి చాలా ఇబ్బంది పడిపోయింది. మరి ఇంకా గాలి వేస్తున్నాయి మాకు నేరం చేస్తారు సార్. నాకు 2 ఎకరాల తోట వేసానండి. అంటి తోట 400 కారు పోయిందండి. నేను 1,20,000 పెట్టుబడి ఇట్టానండి. నాకేముంది గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని చూస్తున్నానండి. మొంతా తుపాన్తో తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హామీ ఇచ్చారు. పెద్దాపురంలో నీట మునిగిన కాలనీలను ఎమ్మెల్యే పరిశీలించారు. వరద బాధితులకు ధైర్యం చెప్పారు. వసతులు సమకూరే వరకు భోజనాలు అందిస్తామన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మోంతా తుఫాను తీరం దాటిన తర్వాత కూడా ఈ తెల్లవారుజామున కుండపోత వాన వల్ల గోపాలపురం నియోజకవర్గ 4 మండలాల పరిధిలో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. అయితే గతంలో కూడా తీసుకున్న కొన్ని చర్యల వల్ల, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిలో భాగంగా ఇచ్చిన కొన్ని నిధుల వల్ల, దేవరపల్లి వరకు చేసిన అభివృద్ధి పనుల వల్ల అత్యధిక వర్షపాతం అక్కడ పడ్డప్పటికీ ఆ టౌన్ లో ఎలాంటి ముంపు లేకుండా కాపాడుకోగలిగాం. అయినప్పటికీ గతంలో పరిపాలించిన పాలకులు పంట కాలువలు కావచ్చు పూడుకు తీతలు తీగిపోవడం, అదంతా పూర్తిగా పేరుకుపోవడం వలన ఈ రోజున ఇలా అకాల వర్షం కుండపోత వాన వచ్చినప్పుడు ఇలాంటి ప్రకృతి విపత్తి సందర్భంలో చాలా ఇళ్లు నీట మునిగిపోయినాయి. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. వరంగల్, ఖమ్మం ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడడంతో మున్నేరుకు 1,00,000 క్యూసెక్ల వరద వస్తోంది. వత్సవాయి మండలం లింగాల కాజ్వే పైకి మున్నేరు వరద ప్రవహిస్తోంది. పెనుగంచిప్రోలు వద్ద కాజ్వే పైకి వరద చేరింది. దీంతో ఆంధ్ర తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెనుగంచిప్రోలు పరిసర ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లోని ఆలయాలు, నివాసాల్లోకి వరద నీరు చేరుతోంది. గతేడాది మున్నేరు వరదలకు ఆయకట్టులోని తువ్వకాలువ కట్ట తెగి వరి పైర్లను ముంచింది. ఇప్పుడు తువ్వకాలువ గండి నుంచి భారీగా మున్నేరు వరద వరి పైర్లను ముంచెత్తింది. దీంతో రైతులు నష్టపోయారు. దాదాపు 500 ఎకరాల్లో వరి పైరు ముంపునకు గురైంది. పెనుగంచిప్రోలు నుంచి వత్సవాయి మండలం రేగులగడ్డ వైపు వెళ్లే రహదారిపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. నా పేరు మంద్ర బ్రహ్మం అండి. పెనంచిపూడి మాది, వత్సవాయి మండలం పొలం. కాకపోతే మునేటు ఇప్పుడు సంవత్సరం అయిపోయిందండి. వరదపడి పొలం బాగు చేసుకుని మళ్ళీ 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది. అయినా మళ్ళీ వరద వచ్చి పడింది. నాట్లు వేసినా కూడా సుఖం లేకుండా పోయిందండి. మా అన్నదాతలు అన్నది మీరే కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. 2 ఎకరాలు వేసామండి. 2 ఎకరాలు అయితే మొత్తం జలమైపోయింది. చుట్టుపక్కల కూడా మొత్తం జలమైపోయినాయి. మమ్మల్ని మీరే ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. వరద మునేటి నుంచి వస్తుందండి. పాత గండ్ల నుంచి వరద వస్తుందండి. వరద గండ్లు పోయలేదు, మీరు పోతారని మేము ఆశిస్తున్నాం. ఎకరం పొలం చేస్తున్నామండి. పోయిన సంవత్సరం బాగా పూడిక అయితే మళ్ళీ తీసిను, మళ్ళా పైరేసిను, మళ్ళా ఇదైందండి. మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి. ఈ మునేటి అది పోయలేదు గండి అందువల్ల ఇక పోస్తారేమో అని వేద్దాం అనుకున్నాం. ఈ లోపల ట్రాన్స్ఫారాలు ఇవన్నీ కొట్టకపోయినాయి, వేయలేదండి ఇక మేము.
వరి వేసినండి, వరి వేసిన పూడెక్కగానే తీసినండి. దానికి ఒక 50 ఏళ్ళు అయినాయి తీసేసాను. ఇక మళ్ళీ పోస్తారేమో అని చూస్తున్నామండి. పోస్తే మాకు ఇవన్నీ తప్పుతాయి. మాకు మున్నేరుకు పోటెత్తిన వరదను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. వరద పెరిగిన దాన్ని బట్టి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కీసర వద్ద మున్నేరు ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి పరిహారం అందిస్తామని అంటున్న కలెక్టర్తో ముఖాముఖి. మోంతా తుఫాను ప్రభావం తెలంగాణ ప్రాంతంపై అధికంగా ఉంది. ఈ క్రమంలోనే మున్నేరు వాగుకి 1,00,000 క్యూసెక్ల మేర వరద నీరు వస్తుంది. ఇప్పటికే 1,20,000 వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిశీలించడానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెళ్తున్నారు. లక్ష్మీషా ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ప్రస్తుతం ఈ మున్నేరు వాగు పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మున్నేరు వాగు నేను నైట్ నుంచి బాగా మానిటర్ చేస్తున్నాము. ఏదో మన మంతా సైక్లోన్ వచ్చిందో అది ఇక్కడ నుంచి తెలంగాణకి వెళ్ళి అక్కడ పడిన వాటర్ మళ్ళీ తిరిగి మన జిల్లాకే వస్తూ ఉంది. అటు కృష్ణా, ఇటు మున్నేరు, అలాగే కట్లేరు, వైరా, పాలేరు ఇక్కడ నుంచి కూడా మానిటర్ చేస్తున్నాము. సో వాటర్ ఇప్పటివరకు చూసుకుంటే మున్నేరులో 1,15,000 క్యూసెక్స్ ఇప్పటికే వచ్చింది. ఎవ్రీ అవర్ ఆల్మోస్ట్ 4,000 క్యూసెక్స్ పెరుగుతూ ఉంది. అక్కడ పైన కూడా మున్నేరు మానిటర్ చేసుకుంటున్నాము. ఇది పెరిగే కొద్దీ మున్నేరు అటు ఇటు ఉన్న ఏదైతే గ్రామాలు ఉన్నాయో 40 గ్రామాలు వస్తాయి. ఆ 40 గ్రామాలకి ఒక్కొక్కటిగా నీళ్ళు వస్తాయి. ఆల్రెడీ నింగాల బ్రిడ్జ్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కీసర దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా ఇంకా 3 లక్షలు దాటితే ఇక్కడ కవర్ అవుతుంది. అందుకే ఎప్పుడో మన అక్కడ సోర్స్ కూడా వెళ్తున్నాము మున్నేరు అనేకట్ దగ్గరికి. అక్కడ గ్రామాన్ని ఏం చేసామంటే నేను నైటే అంటే 12 గంటలకి మొత్తం అలర్ట్ చేసి ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి సచివాలయము, ప్రతి స్కూల్స్ కూడా ఓపెన్ చేసి పెట్టాము. అక్కడ ఏదైనా నీళ్ళు వచ్చి పబ్లిక్ ఇబ్బంది లేకుంటే వెంటనే వాళ్ళు పునరావాస కేంద్రానికి వచ్చేలాగా. అలాగే ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసి పెట్టాము. అనౌన్స్మెంట్ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరిని మనము అలర్ట్ చేసి పెట్టాము కాబట్టి నీళ్ళు ఎంత వచ్చినా కూడా హ్యాండిల్ చేసి సాఫీగా ఈ నీళ్లు ఈ వరద వెళ్ళిపోయేలా చూసుకుంటాం. ముఖ్యంగా ఆంధ్రాకి తెలంగాణకి కలిపేటువంటి రహదారులు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎటువంటి పర్యవేక్షణ పెట్టారు? ముఖ్యంగా రెవెన్యూ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని ఎలా మొబిలైజ్ చేశారు అక్కడ? ఇప్పుడు మెయిన్లీ ఈ నేషనల్ హైవే అయితే ఉందో ఇది నాకు కీసర దగ్గర కట్ అవుతుంది. ఇన్ కేసు 3 లక్షలు దాటితే నీళ్లు. సో ఆ కీసర దగ్గర కట్ అయ్యే ప్లేసెస్లో ఆల్రెడీ రెవెన్యూ, పోలీసు, అలాగే ప్రజాప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్, అట్లాగే లోకల్ R&B టీము, అలాగే NH టీం కూడా పెట్టున్నాము. వాళ్ళు మానిటర్ చేస్తున్నారు ఎవరీ ఎవరు. సో అది కనుక కట్ అయ్యే పరిస్థితి వస్తే వెళ్ళిన అడ్వాన్స్ అటు హైదరాబాద్కి, ఇటు విశాఖపట్నం, విజయవాడకి అలర్ట్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చే నేషనల్ హైవేస్ని డైవర్ట్ చేయడానికి పోలీసు ప్లాన్ చేసుకున్నారు. అంటే ఈ రోడ్లో కాకుండా గుంటూరు వయా, అలాగే హైదరాబాద్ నుంచి వస్తుంటే అదే ఖమ్మం ద్వారా చేయడానికి వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ పెట్టుకున్నారు. అదే ప్రకారంగా అలర్ట్ ఇస్తాము. బట్ ఇప్పటికైతే ఆ డేంజర్ లేదు. బై ఈవినింగ్ కనుక ఇలాగే పెరిగితే అప్పుడు అలార్మింగ్ వస్తుంది. అప్పుడు చూసుకొని మనము డైవర్షన్ ప్లాన్ ఇస్తాం. అయితే మోంతా తుఫాను ప్రభావంతో 2 రోజులుగా ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాగా వర్షాలు కురిశాయి. రైతులు బాగా నష్టపోయారు. మళ్ళీ మున్నేరు పరిసర ప్రాంతాల్లో కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు? ఎలాంటి చర్యలు చేపట్టారు? వరదలు కానీ సైక్లోన్ కానీ వచ్చినప్పుడు రైతులకి ఏదైతే పంటలు ఇప్పుడు పొలాలు ఉంటాయో అది నష్టపోయే అవకాశం ఉంటుంది. దానికి ఆల్రెడీ మనకు డైరెక్షన్స్ ఉన్నాయి. సీఎం గారు కూడా ఎప్పటికప్పుడు టీసీ తీసుకుని కలెక్టర్స్తో ఫీడ్బ్యాక్ తీసుకుని డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. రైతులకి ఎల్లప్పుడూ అండగా ఉంటూ వాళ్ళకి మెయిన్లీ ఇన్ఫర్మేషన్, అలాగే అవేర్నెస్, ఇన్ కేస్ డ్యామేజ్ అవుతే ప్రాపర్గా ఎనిమినేషన్ చేసి దానికి యాజ్ పర్ ది రూల్స్ వాళ్ళకి ఎక్స్గ్రేషియా లేదా కంపల్సరీ ఇవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎప్పటికప్పుడు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ యంత్రాంగము వాళ్ళతో టచ్లో ఉంది. రైతులందరికీ అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాము. ఇప్పుడు మున్నేరు పరిహార ప్రాంతాల్లో ఉన్న రైతులకి, అలాగే మంతా సైక్లోన్ అఫెక్టెడ్ రైతులకి నా రిక్వెస్ట్ ఒకటే, నిన్న ఆల్రెడీ మనం ప్రిలిమినరీ ఎస్టిమేషన్ చేసి ఉన్నాము. ఈరోజు కూడా ఆ ఫైనల్ ఎస్టిమేషన్ ఇంకా ఈ రోజు రేపు 2 రోజులు కలిపి చేయండి అని ఇప్పుడే సెక్రటరీ గారు టీసీలో చెప్పుకున్నారు. 2 రోజుల్లో అధికారులు మీ దగ్గరికి వస్తారు, ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, ప్రతి ఒక్కరి దగ్గర డీటెయిల్స్ తీసుకుంటారు. కాబట్టి ఎవరు అపోహలు నమ్మాల్సిన అవసరం లేదు, భయభ్రాంతి పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీకు జిల్లా యంత్రాంగం మా దగ్గర ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరు పండించిన ప్రతి గింజ, అలాగే మీరు సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి లాస్ అయి ఉంటే దానికి తగ్గట్టుగా కంపల్సరీ ఇవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. చివరి ప్రశ్న, ఇప్పుడు మున్నేరు నుండి 1,00,000 క్యూసెక్ల పైన వెళ్తుంది. అటువైపు పుల్చింతల నుండి కూడా 5,00,000 క్యూసెక్లు వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానీ దిగువ ప్రాంతాల్లో కానీ ఎలాంటి చర్యలు చేపట్టారు? అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? ప్రకాశం బ్యారేజ్లో ఈరోజు ఈవినింగ్ కల్లా 7 లక్షలు వస్తుంది. అంటే 2వ వార్నింగ్ క్రాస్ అవుతుంది. దానికి కూడా సిస్టమ్స్ సెట్ చేసి పెట్టినాం. మనకు ఆల్రెడీ ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్కి ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయి, ఎన్ని ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి లిస్ట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ వార్నింగ్ వచ్చి
వస్తే నాకు ఒక 90 విలేజెస్, సెకండ్ వార్నింగ్ వచ్చే 95 విలేజెస్. అలాగే అర్బన్ సిటీ మన విజయవాడ మొత్తం అలర్ట్ పెట్టుకున్నాము. అక్కడ ఎక్కడ పబ్లిక్ మళ్ళీ ఫిషింగ్ వెళ్లకుండా అలాగే నీళ్ళకి దిగకుండా అన్ని జాగ్రత్తలు చేసి పెట్టాము. రెవెన్యూ టీము, అగైన్ రెవెన్యూ, పోలీస్ అండ్ జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉంది. అక్కడక్కడ ఇరిగేషన్ టీం వాళ్ళతో అలర్ట్ బోర్డు పెట్టించాము. మొన్న దసరా చేస్తున్నప్పుడు కూడా 7 lakhs వచ్చింది. అప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకున్నాము. అదే మెకానిజం ఇప్పుడు కూడా అమలు చేసుకుంటూ ఇబ్బంది లేకుండా వచ్చిన నీళ్లు ప్రాపర్గా సముద్రానికి వెళ్ళిపోయేలాగా చూసుకుంటాం. సో మనకు జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఏదైతే ఉందో లాస్ట్ టైం చెప్పినాము అదే నెంబర్ ఉంది. కింద కనిపించే నెంబర్కి ఎవరు ఏదైనా డౌట్ ఉంటే లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఇవ్వాలనుకుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయాలని కోరుతున్నాను. మున్నేరు పరిసర ప్రాంతాల ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని నిత్యం ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం కీసర దగ్గర ఉన్నటువంటి మున్నేరు వరద ప్రవాహాన్ని మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడికి విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో పాటు కలెక్టర్ లక్ష్మీషా వచ్చి పర్యవేక్షిస్తున్నారు. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. 1,20,000 క్యూసెక్లు ప్రస్తుతానికి ఉన్నట్లు ఇది 2 లక్షలకు కూడా చేరవచ్చని చెప్తున్నారు. అయితే కీసర వద్ద 3 లక్షల క్యూసెక్ల నీరు వస్తే రోడ్డు పైనకి వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉందని, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని, వాహనదారులు కూడా మరో మార్గంలో వెళ్లడానికి కూడా అలర్ట్ ఇస్తామని చెప్తున్నారు. ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని, ప్రస్తుతానికి మోంతా తుఫాను ప్రభావము తెలంగాణ వైపు వెళ్ళిందని చెప్తున్నారు. తెలంగాణ వైపు నుండి వచ్చేటువంటి వరద ప్రభావంతోనే మనకు ఉధృతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని చెప్తున్నారు. రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ప్రతి ఒక్క గింజని రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని, ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు కృష్ణానదికి ప్రస్తుతం 3 లక్షల మేర క్యూసెక్ల నీరు వస్తుంది. కృష్ణానదిలో ఉన్నటువంటి 69 గేట్లను దాదాపు 8 అడుగులకు పైగా అయితే నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి వదులుతున్నటువంటి క్రమంలో కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. నదీ పరివాహం ఉన్నటువంటి ప్రాంతాల్లోకి మత్స్యకారులు ఎవరూ వెళ్లకూడదని కూడా ఇప్పటికే సూచన చేశారు. బోట్లను కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే కృష్ణా నదీ పరివాహకంతో పాటు మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, ఎన్టీఆర్ జిల్లా నుంచి. విజయవాడలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కూడా ఇచ్చి ఎక్కడికక్కడ కరగట్లు కానీ ఇవి కానీ పరిరక్షణ కానీ ఆ చర్యలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అంచేత రేపటి నుంచి మళ్ళీ ఇది తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళన కానీ, ఎందుకంటే ఈవేళ వాస్తవాల కంటే అవాస్తవాలు ప్రచారం చేసేటువంటి ఏదైతే వైసీపీ సోషల్ మీడియా ఉంది, పేటీఎం బ్యాచ్లు అదిగో పులి అంటే ఇదిగో పులి అనేటువంటి విధంగా ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చేత ఏదైతే తగినటువంటి ప్రికాషన్స్ మనం తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా మరి తెలియజేసుకుంటూ, ఈ యొక్క వరద పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా సమీక్షించుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేసేటువంటి విధంగా వాళ్ళని కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి ఈ జిల్లాల్లో కూడా ఈరోజు అధిక వర్షపాతం మరి వస్తున్నందున ఆయా ప్రాంతాల్లో కూడా పర్టికులర్గా ఏదైతే వాగులు ఏవైతే ఉన్నాయో మరి చిన్న చిన్న ఏదైతే రివర్స్ అంటే అటు శారద ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఏదైతే శారద కూడా దగ్గర 40,000 క్యూసెక్లు ఏదైతే వస్తుందో, రైవాడ కూడా ఏదైతే పొంగుతూ ఉందో దాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఆ బండ్లు ఏవైతే కొద్దిగా వీక్గా ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఆ క్షేత్ర స్థాయిలోనే ఆ ఇరిగేషన్ అధికారులు రెవెన్యూతో కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఏలేరు రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి అది ఉదయం మరి గంటలోనే 30,000 క్యూసెక్ల వరకు చేరుకుని అది మళ్ళీ 22,000 ఇప్పుడు చూస్తే 16,000కి ఏదైతే ఆ యొక్క ఏలేరు రిజర్వాయర్ కూడా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి. ఇలా ఎప్పటికప్పుడు బ్యారేజ్ చేసుకుంటూ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే ఏలేరు రిజర్వాయర్ దగ్గర 40,000 క్యూసెక్లు ఒక్కసారిగా రావడంతో మరి అటు పిఠాపురం నియోజకవర్గం వరకు కూడా చాలా నష్టం చేకూర్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు అక్కడ కుషన్ కొంత పెట్టుకోవడం, తద్వారా రెవెన్యూ కలెక్టర్స్ తోటి కూడా మానిటరింగ్ చేసుకోవడం వల్ల ఆ ఏలేరు రిజర్వాయర్ వల్ల 30,000 క్యూసెక్లకి చేరుకున్నప్పటికీ కూడా అంత పెద్ద మొత్తంలో నష్టం జరగకుండా చూసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గుండ్లగమ్మ ఏదైతే ఉందో చరిత్రలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా గుండ్లగమ్మ నీరు నిండటమే కష్టం, అటువంటిది 150,000 క్యూసెక్లు సైతం గుండ్లగమ్మని టచ్ చేసినటువంటి పరిస్థితి.
దాన్ని కూడా ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుని నిన్న ప్రకాశం బాపట్ల కలెక్టర్స్ని అలర్ట్ చేశాం కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ఆ గుండ్లకమ్మది కూడా ఆ 1,53,000 నుంచి 1,00,000కు ఇప్పుడు 80,000 క్యూసెక్కులు కూడా తగ్గుముఖం పడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం కూడా లేదని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడికక్కడ అంటే ఇటు వాగులు కానీ చెరువులు ట్యాంక్స్ కానీ రిజర్వాయర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఎప్పటికప్పుడు కేర్ఫుల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అటు అడ్వైజర్ ఈఎన్సీ దగ్గర నుండి క్రింది స్థాయి ఏఈ లస్కర్ వరకు కూడా ఫీల్డ్లో ఉంటూ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రియల్ టైం గవర్నెన్స్లో కూడా మాకు ఎక్కడికక్కడ ఏ ప్రాంతంలో ఫోర్కాస్ట్ ఎలా ఉంది, ఎక్కడ ఎంత వర్షం ప్రజెంట్ పడుతోంది, సాయంత్రానికి పెరుగుతుందా తగ్గుతుందా అని ఎప్పటికప్పుడు మాకు డేటా కూడా అవైలబుల్గా ఉండడం ద్వారా దాని ద్వారానే ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దానివల్లే చాలా వరకు ఈ నష్టాన్ని తగ్గించేటువంటి పరిస్థితి తీసుకెళ్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. సార్, ప్రకాశం బ్యారేజ్ నుంచి ప్రెజెంట్ ఎంత డిశ్చార్జ్ అవుతుంది, ఎంతవరకు వెళ్ళే అవకాశం ఇవ్వాలి? అంటే ఏదైతే ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి చూసినట్లయితే ఇప్పుడు దగ్గర మరి 3 లక్షల క్యూసెక్ల వరకు కూడా ప్రజెంట్ పోతూ ఉంది. ఇది మధ్యాహ్నానికి అంటే 1 గంటకి అట్లా 4 లక్షల వరకు కూడా చేరేటువంటి అవకాశం ఉంది. ఆ మధ్యాహ్నం 1 గంటకి 4 లక్షలు చేరడంతో 3.97కి మన మొదటి ప్రమాద హెచ్చరిక కూడా మనము ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే సాయంత్రానికి ఒక 6 లక్షల క్యూసెక్ల వరకు చేరుకోవచ్చని అంచనా వేయడం జరుగుతూ ఉంది. 6 లక్షలకి చేరుకుంటే కనుక రెండో ప్రమాద హెచ్చరిక కూడా 5.67కి రెండో ప్రమాద హెచ్చరిక కూడా అప్పుడు పరిస్థితిని బట్టి మేము జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుందని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే నాగార్జున సాగర్కి మరి ఉదయం 2 లక్షల క్యూసెక్ల వరకు విడుదల చేసింది, ఇప్పుడు 1,00,000 వరకు దాన్ని పరిమితం చేయడం జరిగింది. అదేవిధంగా పులిచింతల నుంచి కూడా మార్నింగ్ 4.85 రిలీజ్ చేసింది, అది కూడా 50% తగ్గించడం జరిగింది. ఎటొచ్చి మధ్యలో అంటే పులిచింతలకి ప్రకాశంకి మధ్యలో ఏదైతే మరి ఈ యొక్క మున్నేరు అదేవిధంగా పాలేరు ఇట్లాంటి ఏవైతే తెలంగాణలో కురుస్తున్నటువంటి అధిక వర్షాలతో ఏదైతే వస్తుందంటే దగ్గర ఒక మున్నేరే ఒక 2.5 2,50,000 క్యూసెక్ల వరకు వస్తుంది. కాబట్టి వీటన్నిటిని ఎప్పటికప్పుడు ఏదైతే ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఎప్పటికప్పుడు కురుస్తున్న వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఫ్లడ్ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాం. అప్ అండ్ డౌన్స్ అటు నాగార్జున సాగర్ దగ్గర నుంచి పులిచింతల దగ్గర నుండి ఇటు ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేస్తూ కొంచెం ఒక్కసారిగా ఆ వాటర్ విడుదల చేయకుండా కొంత విడుదల చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే కింద లోతట్టు గ్రామాలకు కూడా కొంత రక్షణ కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ క్వశ్చన్ బట్టి మేము వర్కౌట్ చేసుకుంటూ ఉన్నాం. ఏడాదిలో దాదాపు 4 నెలల నుంచి దాదాపు నీటికి అవుతానే ఉంది. డౌన్ స్ట్రీమ్ కానీ అప్ స్ట్రీమ్ కానీ మంచి స్ట్రెంత్ విషయం మానిటరింగ్ ఎక్కడన్నా అంటే ప్రస్తుతానికి అయితే ఏదైతే మన కృష్ణా నదికి సంబంధించి 10 లక్షల క్యూసెక్ల వరకు కూడా ఏదైతే ఈ యొక్క బండ్స్ని మనం డిజైన్ చేయడం జరిగింది. అంచేత 10 లక్షల క్యూసెక్లు దాటి మనకి వరద నీరు వచ్చినప్పుడు ఆ యొక్క ఫ్లడ్ బ్యాంక్స్కి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఉద్దేశంతో భవిష్యత్తులో 14-15 లక్షల క్యూసెక్లు వరద ఎప్పుడైనా భవిష్యత్తులో వచ్చినా కూడా దాన్ని తట్టుకునేటువంటి విధంగానే బండ్స్ని స్ట్రెంగ్తెన్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ 10 లక్షల క్యూసెక్ల కెపాసిటీకి ఉన్నటువంటి ఆ బండ్స్ని ఆ 15 లక్షల 14 లక్షల వరద వచ్చినా కూడా తట్టుకునేటువంటి విధంగా ఆ బండ్స్ను కూడా ఫ్యూచర్లో కూడా స్ట్రెంగ్తెన్ చేసేటువంటి విధంగా దానికి కూడా అంచనాలు తయారు చేసుకుని ముందుకెళ్తాం. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే ఇటువంటి జాగ్రత్తలన్నీ కూడా 1 by 1 తీసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరు చూశారు ఎక్కడ కూడా ఒక లాకులకు కానీ షట్టర్స్ కానీ రోప్స్ కానీ మెయింటెనెన్స్ అంటే కనీసం మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటెనెన్స్ చేయనటువంటి స్థితి. అందుకే ఆ రోజు మీరు చూశారు గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, పులిచింత గేట్లు కొట్టుకుపోయినా, ఏదైతే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినా మరి ఇట్లా అన్నీ కూడా మనం చూసాం. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొన్ననే శ్రీశైలం ఏదైతే ప్లంజ్ పూల్
ఇవన్నీ కూడా ప్రమాదభరితంగా ఉంటే దానికి కూడా 250 కోట్ల రూపాయలు శ్రీశైలం మరి రక్షణకు కానీ, అదేవిధంగా ఏదైతే సోమశిల మరి నెల్లూరుకి ఆయువుపట్టు దానికి సంబంధించి కూడా మరి యుద్ధ ప్రాతిపదిన సోమశిల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు కానీ, అదేవిధంగా ధవళేశ్వరం మరి సరార్థన్ కాటన్ బ్యారేజ్ ఏదైతే ఉందో మరి దానికి కూడా మనం 150 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం గేట్లన్నీ కూడా కొత్తవి మళ్ళీ ఏర్పాటు చేయడం. అదేవిధంగా తుంగభద్ర కూడా 33 గేట్లు, అవి కూడా మళ్ళీ కొత్త గేట్లని మళ్ళీ ఆల్రెడీ రేపు డిసెంబర్ నుంచి, అంటే ఇప్పుడు వాటర్ అది కూడా 80 టీఎంసీలతో నిండుకుండలా ఉంది. అంచేత అది కూడా డిసెంబర్లో స్టార్ట్ చేసి వచ్చే వర్షాకాలం సీజన్ కల్లా తుంగభద్ర గేట్లు కూడా మార్చాలని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇట్లా మీరు ఒక శ్రీశైలం చూసుకున్నా, ఒక సోమశిల చూసుకున్నా, ఒక తుంగభద్ర చూసుకున్నా, ఒక మన ధవళేశ్వరం బ్యారేజ్ చూసుకున్నా, 5 సంవత్సరాల్లో ఇటువంటి మేజర్ ప్రాజెక్టులకి రిజర్వాయర్లకు కూడా ₹1 పెట్టలా గత ప్రభుత్వం. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ ప్రాజెక్టుల యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రైతాంగం వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకునే మరి ఈ యొక్క నిధులు కేటాయించడం, ఈ పనులు కూడా త్వరితగతంగా పూర్తి చేస్తూ ఉన్నాం. 1 by 1 ఒక్కొక్కటి రాబోయేటువంటి 3-4 సంవత్సరాల్లో కూడా చేసి మళ్ళీ ఇరిగేషన్ వ్యవస్థను ఒక గాడిలో పెట్టి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటి కూడా సరి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అంటే ఏదైతే ఇప్పుడే మనము కలెక్టర్స్ కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. ఆ కలెక్టర్స్ కూడా అక్కడ ఉండేటువంటి రెవెన్యూ సిబ్బందితోటి ఎప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుని, ఆ హైవే సిబ్బందితోటి, అదేవిధంగా R&B ఇతర శాఖలతో కూడా సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే ఏదైనా ట్రాఫిక్కి ఇబ్బంది అంటే రోడ్స్ మీదకి ఎక్కడైనా బ్రిడ్జెస్ కానీ ఎక్కడైనా ఉంటే, అటు స్కూల్ బస్సెస్ కానీ లేదా ట్రావెల్ చేసే బస్సెస్ కానీ ఏమైనా ఉంటే ఆ రూట్ అది కూడా చేంజ్ చేసుకుని ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేసుకుని ఎక్కడికక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రికాషన్స్ అంటే ముందు జాగ్రత్తలుగానే ఒక 1 day బిఫోర్లోనే ఎక్కడ ఏ ఫ్లడ్ వస్తుందో అనేది మనం అలర్ట్గా ఉంటున్నాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ నష్టం లేకుండా తీసుకెళ్తూ ఉన్నాం. హైవే మీద కూడా ఎందుకంటే మున్నేరు 2,50,000 కాబట్టి కొంతమేర అవకాశం ఉంది. దానికి సరిపడిగా అక్కడ ఉండేటువంటి కలెక్టర్స్ దానికి ఎట్లా అనేది అట్లుగా ప్లాన్ చేసుకుంటాం. లాస్ట్ టైం ప్రకాశం బ్యారేజ్ ఇసుక బోటు తగిలింది, నిన్న పెన్నా బ్యారేజ్ కూడా సేమ్ ఇసుక బోటు తగిలింది. అంటే ఏదైతే ఇప్పుడు నిన్న పెన్నా బ్యారేజ్ దగ్గర వచ్చినటువంటి ఇసుక బోట్లని కూడా వెంటనే మన వాళ్ళు ముందుగానే ఐడెంటిఫై చేసి, మనం ఏదో బ్యారేజ్కి తగిలిన తర్వాత కాకుండా ముందుగానే ఐడెంటిఫై చేసి వాటిని డైవర్ట్ చేసి క్లియర్ చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా లేనటువంటి పరిస్థితి. పోయినసారి అదే బ్రిడ్జ్ పడింది, ఆ బ్రిడ్జ్ బుడమేరకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అవకాశం ఎందుకంటే 2,50,000 వచ్చే అవకాశం లేదు. అసలు మున్నేరు డైరెక్ట్గా మనకి ఏదైతే కృష్ణా నదికి వస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే మనం అనుకున్నటువంటి బుడమేరుకు అయితే పైన ఏదైతే పులివాగు ఆ పైన ఏవైతే వాగులు ఉన్నాయో ఆ యొక్క బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితే బుడమేరుకు మనకు ఫ్లడ్ వస్తుంది. ఆ బుడమేరు ఫ్లడ్ మనకు కృష్ణా నదిలోకి వస్తుంది. ప్రస్తుతం బుడమేరుకు సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడ కూడా ప్రమాదభరితంగా ఎక్కడ కూడా రెయిన్ఫాల్ లేదు. అంచేత బుడమేరుకి 1% కూడా ప్రస్తుతం ఈ రోజుకి ఎటువంటి వరద ప్రమాదం లేదు. ఎవరు కూడా ఆ బుడమేరు పేరు చెప్తే ఆందోళనకు గురవుతున్నారు. కాబట్టి సోషల్ మీడియా కొంతమంది దాన్ని అలవాటుగా చేసుకుని ప్రజల్లో ఆందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఎవ్వరు ఎటువంటి ఆందోళన కూడా అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ఏలూరు జిల్లా దెందులూరు వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. తిరుమల డైరీ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు పల్టీ కొట్టిన కారు ముందద్దం పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. అందులో ప్రయాణిస్తున్న 4 అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తెలంగాణలోని కోదాడ మండలం మట్టపల్లి నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. శాంతియుత అణుశక్తికి భారతదేశం అండగా నిలుస్తుందని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నివేదికపై భారతదేశం తరపున జాతీయ ప్రకటనను పురంధేశ్వరి వినిపించారు. అణు విజ్ఞానం సాంకేతికతను శాంతియుతంగా, సురక్షితంగా, భద్రంగా వినియోగించుకోవడంలో IAEA పోషిస్తున్న కీలక పాత్రకు భారతదేశం తరపున దృఢమైన మద్దతును ప్రకటించారు.
అణు విద్యుత్ పరిశోధనలో భారత్ సాధించిన పురోగతి అసాధారణమైందని పురంధేశ్వరి వివరించారు. We look forward to the agency's continued support to member states for providing a conducive atmosphere for growth of nuclear science and technology. As a responsible nuclear power with advanced technology, India remains committed to expand peaceful applications of nuclear technology both in power and non-power sector while ensuring the security of nuclear and radiological materials. India has a robust nuclear safety culture and an impeccable safety record. India will continue to support the agency in its efforts to provide a robust, sustainable and visible global nuclear safety and security framework. Thank you. అనంతపురం జిల్లా కర్ణాటక బళ్ళారి జిల్లా ఓబులాపురం మైనింగ్ లీజులో సరిహద్దుల సర్వే ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమితులైన రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో సర్వే బృందం ఇనుప గనుల్లో సరిహద్దుల వివాదంలో రాళ్ల గుర్తింపు సర్వే ప్రారంభించారు. అనంతపురం జిల్లా డి హీరేహల్ మండలంలోని హెచ్ సిద్ధాపురం సర్వే నెంబర్ 1లోని ఇనుప గనుల్లోని లీజుల్లో గనులు భూగర్భ శాఖ, ల్యాండ్ రెవెన్యూ శాఖ, అటవీ శాఖల ఆధ్వర్యంలో 5 బృందాలుగా సర్వే చేపట్టారు. కర్ణాటకలోని బళ్ళారి జిల్లా తుమటి, హలకుంది గ్రామాల పరిధిలోని బ్లాక్ గోల్డ్, టీఎన్ఆర్, బిఎన్టీ మైనింగ్ లీజులో సర్వే చేపట్టారు. ఈ సర్వేతో ఇనుప గనుల్లో సరిహద్దుల వివాదం పరిష్కారం అయితే సర్వే అండ్ ల్యాండ్ రికార్డు డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇనుప గనుల్లో సర్వే ముమ్మరంగా కొనసాగించనున్నట్లు మండల తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. సర్వే 15 రోజుల్లో ముగిసిన అనంతరం సర్వేకు చైర్మన్గా ఉన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సర్వే నివేదికలను సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణ మండలం చౌలూరులో 13 మంది కళ్లు తాగి అనారోగ్యానికి గురయ్యారు. వింతగా ప్రవర్తిస్తున్నారంటూ కుటుంబ సభ్యులు వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. 13 మందిని పరిశీలించిన వైద్యులు 10 మంది ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. వారిని ఇంటికి పంపినట్లు చెప్పారు. మరో 3కి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ అధికారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి వివరాలు సేకరించారు. తర్వాత కళ్లు కాంపౌండ్లలో శాంపిల్స్ సేకరించారు. డైలీ కళ్ళు తాగడము సడన్ గా ఆపేయడం వల్ల కొంచెం వాళ్ళ మానసిక స్థితి అనేది స్టెబిలిటీగా లేదు. ఎవరో వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, నన్నేమో చేస్తున్నారు అని భయపడ్డము, వింత వింత చేష్టలు చేయడము, బట్టలు ఇప్పేసుకోవడము, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడము, ఎవరు లేకున్నా కూడా ఏదో ఉంది అని పిలవడము, ఈ భయపడ్డం అనేది, నైట్ నిద్రపోకపోవడము, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. ఆ లక్షణాలతో మన దగ్గర వరకు వచ్చారు. దానికి తగిన ట్రీట్మెంట్ అయితే అంటే లైట్ గా ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ వాళ్ళని కొంచెం గవర్నమెంట్లో అడ్మిట్ కాండి అని అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. తిరుమలలో శ్రీవారి పుష్పయాగానికి వినియోగించే పుష్పాల ఊరేగింపు వైభవంగా జరిగింది. కళ్యాణ వేదిక వద్ద ఉన్న ఉద్యానవన విభాగం కార్యాలయంలో పుష్పాలకు టీటీడీ అధికారి లోకనాథం, ఉద్యానవన అధికారి శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయంలోకి శ్రీవారి సేవకులు పుష్పాలను తీసుకుని వెళ్లారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని, అందులో తెలిసి తెలియకుండా జరిగే దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. దాతల సహకారంతో 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో 9 టన్నుల పుష్పాలతో స్వామివారికి పుష్పయాగం నిర్వహిస్తామన్నారు. శ్రీవారి సాలిగట్ల బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అటువంటి బ్రహ్మోత్సవాల్లో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువైతీగా వస్తూ ఉంది. 15వ శతాబ్దంలో ఈ పుష్పయాగం ఇటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి అనువైతీ కాలక్రమేణా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు. మళ్ళీ దీన్ని టీటీడీ 1980sలో మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత ఈ పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహణ జరుగుతూ ఉంది. చిత్తూరు జిల్లా పలమనేరు ముసలమడుగులో కుంకి ఏనుగులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. జనావాసాల్లోకి వచ్చే ఏనుగుల గుంపును తిరిగి అడవుల్లోకి పంపేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను తీసుకొచ్చింది. ఏనుగులను ముసలమడుగు కేంద్రానికి తరలించి వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని ప్రవర్తన, అలవాట్లు, ఆహారం, వ్యవహార శైలి తదితర అంశాలపై ఈ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కుంకి ఏనుగులు అధికారుల ఎదుట పలు రకాల విన్యాసాలు ప్రదర్శించాయి.
Hey,